తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది పాలమూరుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రాతిపదికన చేసుకుని. ఓవరాల్గా తెలంగాణలో అత్యంత ఎక్కువ దోపిడీకి, ఎక్కువ వెనుకబాటుతనానికి గురైన ప్రాంతం ఏదైనా ఉన్నది అని అంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా పాలమూరు జిల్లా. కాబట్టి పాలమూరు ప్రాంతం నుంచి అత్యంత ఎక్కువ స్థాయిలో వలసలు జరిగాయని, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, బీసీ కులాల వాళ్లే, భూమి లేని నిరుపేదలే ఇతర ప్రాంతాలకి వలసపోతున్నారని, ఇక్కడున్న ప్రాంతానికి సాగునీరు అందించకపోవడం మూలంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారము తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లభిస్తుందని అందరం అనుకున్నాం, పోరాటం చేశాం, త్యాగాలు చేశాం. ఆ పోరాటం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గత 12 సంవత్సరాలుగా రాష్ట్రం ఏర్పడడానికి ముందు ఏ సమస్యల గురించి అయితే మనం మాట్లాడుతున్నామో అవే సమస్యల గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటున్నాం.